ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి వాటన్నిటికీ ముగింపు పలికి అట్లీస్ట్ యాక్టర్ కమ్ డాక్టర్ నత్వాని గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో డాక్టర్ సునీత గారికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? అంటే సునీత గారు నిజంగా ఆవిడ చాలా పోరాటం చేస్తున్నారు. అవును. తన తండ్రిని ఎందుకు చంపారు, నా తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఎవరనేది తనకి తెలిసి కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక రక్తం పంచుకున్న కూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఎవరికైనా మనిషి అనేవాడికి అర్థమవుతుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆ రోజు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి చాలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, పోలీసు యంత్రాంగాన్ని ఆ రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా అమ్మకి బాగోలేదని ఒక నాటకం ఆడించి హాస్పిటల్లో పెట్టి అక్కడ కార్యకర్తని పోలీసులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో మేము ఇప్పుడు చేస్తే పెద్ద యాజిటేషన్ వచ్చేస్తుంది, రాష్ట్రం తిరగబడిపోద్ది. ఎవడు తిరగబడిపోద్దండి? అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి చట్టం దాని పనేది చేస్తే రాష్ట్రం తిరగబడిపోద్దా? ప్రజల్లో ఇది వస్తుందా? అంటే ఆ రోజు చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారంటే మనకు అర్థం. మరి ఈ రోజే నేను చూశాను, జస్ట్ స్క్రోలింగ్ చూశాను, సుప్రీంకోర్టు ట్రూ ఆర్ నాట్, సిబిఐ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో కేసు విచారణ మొత్తం అంతా అయిపోయింది అని. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మరి అయిపోయింది అంటే మరి అందరు ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కదా. అవును. ఎందుకు ఇజ్ ఇట్ నాట్ మర్డర్ కేస్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాన్స్పిరసీ మర్డర్. అవును. 307 ఉంటుంది కదా. అవును. 307లో అరెస్ట్ ఉండాలి కదా. అవును. వేర్ ఇస్ ది అరెస్ట్? ఎందుకు జరగలా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, దోపిడీ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక న్యాయమా? దీని మీద అందుకనే చట్టాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద మనం ఉన్న వ్యవస్థలను ఇంకా మనం పటిష్టం చేయాలంటే, ఇదే వేరే దేశంలో ఎక్కడైనా సరే ఈసారికి ఉరిశిక్షలు వేసేవాళ్ళు. సో ఈ విషయాలన్నీ ఒక పక్కన పెట్టి మీ నియోజకవర్గానికి వద్దామండి. సో కూటమి ప్రభుత్వం విశాఖపట్నం మహానగరం మీద చాలా ఫోకస్ పెట్టింది, ఉత్తరాంధ్ర మీద చాలా ఫోకస్ పెట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, కోస్టల్ బెల్ట్ ఉంది అద్భుతంగా. సో మీ నియోజకవర్గం విశాఖపట్నం మహానగరానికి కోతవేటు దూరంలోనే ఉంది. ఈ అభివృద్ధి ఫలాలని మీ నియోజకవర్గానికి కూడా ఎక్స్పాండ్ చేయటానికి, మీ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి మీ ముందున్నటువంటి మీ ప్రణాళికలు ఏంటి? ఈ రోజు వరకు మా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మాకు ఇండస్ట్రియలైజేషన్ కూడా ఓన్లీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఒక మా ఎంట్రీ పాయింట్ దగ్గర మాత్రమే ఉన్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది రేపు మాకు అది ఒక ఎసెట్ కాబోతా ఉంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వలన ఇటు శ్రీకాకుళం అటు విశాఖపట్నానికి మధ్యలో ఉంటుంది. నా నియోజకవర్గంలో కూడా 45 నిమిషాలు కానీ జర్నీ చేస్తే భోగాపురంకి వెళ్ళిపోవచ్చు. అందుకనే నేను నా నియోజకవర్గానికి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న మండలం పొందూరు మండలం, అక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా గుర్తించాను, ఒక 700-800 ఎకరాలు. అవన్నీ కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2017లోనే 130 ఎకరాలు ప్రభుత్వానికి ఏపీఐసికి ల్యాండ్ ఇచ్చాం. అయితే అప్పుడు ఎవరో ఏదో కేసులు వేయడం వలన, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అది జరగలేదు. ఇప్పుడు మరలా వాటన్నిటి కూడా క్లియరెన్స్ చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలను ఈరోజు పిలుస్తున్నాను, నేను కూడా వెళ్ళాను, ఇప్పటికి ఒక 5-6 పారిశ్రామికవేత్తలు కలిశాను. మీరు రండి మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టండి అని. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ నా ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా నిర్ణయం, నా అభిప్రాయం. వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇప్పటికొక 6-7 మంది పారిశ్రామికవేత్తలు కలిశాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు, 50 ఎకరాల ల్యాండ్ అడిగితే ప్రభుత్వాన్ని నివేదిక పంపించాం, అది మెటీరియల్స్ కాబోతా ఉంది. ఇంకోరు కూడా సోలార్ సెల్ మేకింగ్ ప్లాంట్స్ పెడతా ఉంటున్నారు 1200 కోట్లతో, దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం. అంటే ఇదే కాకుండా ఈరోజు మా జిల్లాలో పరిశ్రమలు రావాలి అంటే ప్రధానంగా 4 ఉండాలి. ఒకటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
2 పవర్ అవును. 3 వాటర్ నీళ్లు కొదవలేదు మాకు. అండ్ రిసోర్సెస్కి హ్యూమన్ రిసోర్సెస్ కొదవలేదు. అవును. ఇక మాకు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉన్నాం జిల్లా. ఇక్కడ అధికారులతో నేను ఒకసారి మాట్లాడేటప్పుడు రివ్యూలో ఎలా ఉంటుందంటే, ఏమండి మా జిల్లాలో 400 kV సబ్స్టేషన్ పెట్టండి అంటే అంత లోడ్ లేదు సార్ అంటారు. ఇది ఎవరైనా పారిశ్రామిక వచ్చి ఏమండి మేము అక్కడ పారిశ్రామిక పెట్టమంటున్నారు కదా, పవర్ ఎక్కడి నుంచి మాకు ఇస్తారు, మా సబ్స్టేషన్ ఏది, మీ 400 ఏది లేదా 230 ఎక్కడ ఉందని అడిగితే ఎక్కడా లేదు. అయితే మరి మేము ఎలాగండి పరిశ్రమ పెట్టాలంట. అంటే ఇది పిల్ల ముందా గుడ్డు ముందా అనే పరిస్థితిలో అధికారులు ప్రవర్తన ఎలా ఉందంటే పిల్ల ముందా గుడ్డు ముందా. అవును. ఏది ముందని చెప్పాలి. ఇలాంటి వాటికి మీలాంటి వాళ్ళే ఈ రోజు చాలా. అందుకనే నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని నేను ఆ రోజు ఇది ఎన్హాన్స్మెంట్ చేసి నేను 2018లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా నియోజకవర్గంలో 65 ఎకరాలు 400 kV సబ్స్టేషన్ పెట్టమని చెప్పి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయించాను ట్రాన్స్కోర్. అలాగే సరుబుజ్జిలి వన్ ఆఫ్ ది మండల్ ఇన్ మై కాన్ఫిడెన్స్ ఆ ప్రాంతంలో కూడా 230 kV సబ్స్టేషన్ పెట్టడానికి కూడా ఇచ్చాను. అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఎందుకు ఈ 2 ప్రాంతాల్లో పెట్టానంటే ఇక్కడ కొంత నాకు డ్రై ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ కూడా సరుబుజ్జిలి మండలంలో కూడా కొంత డ్రై ల్యాండ్ అవైలబిలిటీ, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో పరిశ్రమలు రావాలంటే పవర్ ఉండాలి, పరిశ్రమలు రావాలంటే నీళ్ళు ఉండాలి. ఈరోజు నా నియోజకవర్గంలో నాగావళి వంశధార అనుసంధానం కాలువ నా నియోజకవర్గం నుంచే పోతుంది. నాకు వాటర్ కూడా నేను ఇండస్ట్రీస్ కోసం కూడా అందులో అలాట్మెంట్ చేసుకోవచ్చు. అవును, ఉంది. 600 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది. ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకి మేము కొత్త ఆయకట్టుకి మ్యాక్సిమం అక్కడ ఉపయోగించేది ఓన్లీ 100 క్యూసెక్సే. ఇంకా గరిష్టంగా వేసుకున్న ఒక 200 క్యూసెక్స్, బట్ ఇంకా 400 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అందుకని ఇవన్నీ ఆలోచన చేశాక ముఖ్యమంత్రి గారికి నేను నా నియోజకవర్గంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సూపర్ క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్. ఇది నేను చూపించినటువంటి ప్రాంతం ఇట్స్ అన్ ఐడియల్. అదేమి వ్యవసాయానికి పనికొచ్చిన భూములు కాదు, కొండ భూములు. వ్యవసాయానికి నిరుపయోగం ఉన్నటువంటి భూములు. అక్కడేమి ఎటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. అక్కడ ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ గ్రిడ్ లైన్స్ అన్నీ అదే ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. పవర్ ఉత్పత్తి అయితే ఆ పవర్ గ్రిడ్కే ఇవ్వాలి. దూరంగా ఉంటే వీళ్ళు మళ్ళీ టవర్స్ వేసుకోవాలి, దానికి ఒక ఎక్స్పెండిచర్. ఈరోజు ఆ పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి నీళ్లు కావాలి. ఈరోజు నాగావళి వంశధార నదుల అనుసంధానం కాలువ ద్వారా నీళ్ళు అవైలబిలిటీ వచ్చాయి. అలానే వాళ్ళకి ట్రైన్ వేసుకోవాలన్నా, రైల్వే స్లైడింగ్ పెట్టుకోవాలన్నా సరే ఆంధ్రలో రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రాంతానికి జస్ట్ 10 kilometers దగ్గర పుట్టే రైల్వే స్లైడింగ్. సో దీనికి కేంద్ర ప్రభుత్వం, దానివల్ల కేంద్ర ప్రభుత్వం వరకు అక్కల, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనే. దీనికి మాకు తాల్చేరు నుంచి ఒరిస్సాలో ఉంది, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. సో అదే మరి శ్రీకాకుళానికి అయితే 200 kilometers, అదే అక్కడి నుంచి అయితే ఇబ్రహీంపట్నంకి అయితే 600 kilometers. సో దీనివల్ల ఇట్స్ విల్ బి మోర్ ఎకనమిక్ అవుతుంది డెఫినెట్లీ. దీనివల్ల ఒకవేళ ఆ పరిశ్రమే కానీ వస్తే 3200 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన అనేక పరిశ్రమలు కూడా వస్తాయి. మా జిల్లాకి అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. మనస్ఫూర్తిగా అది జరగాలి. అది నేను అప్పుడే దానిపైన కూడా ఈ సైకో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు అది వస్తే గజ్జి వస్తుంది, అది వస్తే క్యాన్సర్ వస్తాయని చెప్పి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు ప్రజలు వాళ్ళ గురించి మనం నేను కూడా వాళ్ళని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కోతవేటు దూరంలోనే ఉంది, మరి వాళ్ళు చెప్పిన జబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా రావాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రావాలని కోరుకోవడం లేదు, వాళ్ళు
కేవలం ఏ మంచి చేయడానికి ప్రయత్నం చేసినా కొంతమంది దుర్మార్గమైన ఆలోచన పరులు, అవును ఈర్ష్యా పరులు, అసూయ పరులు, అవును అంటే పలానా వారి టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగిపోతే శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోతారేమో అని ఒక ఈర్ష్యతో ఉంటది. అవును ఒక అసూయతో ఎదుగుతున్నా కిందకి లాగాలని ఒక అసూయతో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రచారాలు చేయడం. బట్ ఐ డోంట్ కేర్, ఐ నో వెరీ వెల్, ఎందుకంటే ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎన్ ఇల్లిటరేట్, అండ్ మోర్ ఓవర్ నేను ప్రతిదీ కూడా స్టడీ చేస్తా. వాటి కోసం నిరంతరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశీలన అనేటటువంటి చేస్తుంటాను.